ఏడాది పాటు బంగారం కొనొద్దు అని చెప్పి దేశ ప్రజలకి ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. అది కూడా హైదరాబాదులో నిన్న, అంటే మే 10వ తేదీన. ఆ ప్రకటన దేశంలో ఒక రకంగా సంచలనం కలిగించింది. అదేంటి, దేశ ప్రధాని స్వయంగా మీరు బంగారం కొనుక్కోవద్దు, పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కొంచెం పొదుపు పాటించాలి, ఒక ఏడాది పాటు కొనకుండా మానేయండి అని చెప్పి ఎందుకంటున్నాడు అనేటువంటి చర్చ మొదలైంది. ఆయన బంగారం కొనొద్దు అనే మాట ఒకటే చెప్పలేదు, అనవసరంగా విదేశాలకి ప్రయాణం కూడా చేయొద్దు అని అన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, పెట్రోలు డీజిల్ను కూడా అనవసరంగా ఖర్చు చేయొద్దు, అవసరం లేకపోతే ఊరికి తిరగొద్దు కార్లలో, వీలైతే కారు పూలింగ్ కూడా చేయండి అని చెప్పి అన్నాడు. ఈ మాట అనగానే చాలామందికి గుండెల్లో గుబులు పుట్టింది. ఏ ఉద్దేశంతో మోదీ గారి ఈ మాటలు చెప్తున్నాడు అని. బంగారం కొనొద్దు అంటే అదొక సెంటిమెంటల్ ఇష్యూ, విదేశాలకు కూడా ఎక్కువ తిరగొద్దు, మీరు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లాంటివి కూడా చేసుకోవద్దు అని అంటున్నాడంటే దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది, ఏదో రకమైన ఎకనామిక్ ప్రెషర్ ఉంది, కాబట్టి ముందు ముందు ఏదో జరగబోతోంది, అందుకనే మోదీ గారు ఈ మాటలు అంటున్నాడు, ఈ రకమైన విజ్ఞప్తి చేశాడు ప్రజలకి అని. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రధానంగా ఈ ఇరాన్ యుఎస్ వార్ మూలంగా, మిడిల్ ఈస్ట్లో తలెత్తిన పరిస్థితుల మూలంగా ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దాని భారం భారతదేశం లాంటి దేశాల మీద బాగా పడుతుంది. ఇప్పటి వరకు ఆ షాక్ని కొంతవరకు అబ్జర్వ్ చేసుకుంది ఇండియన్ గవర్నమెంట్, కానీ ముందు ముందు అబ్జర్వ్ చేసుకోవడం కష్టం, దీనివల్ల ఎకనామిక్ స్ట్రెస్ ఏర్పడుతోంది అనేది అందరికీ తెలిసిన విషయం. దాన్ని తగ్గించుకోవడానికే ఇప్పుడు మోదీ గారు ఈ రకమైన పిలుపునిచ్చాడు. బంగారానికి దీనికి సంబంధం ఏంటి అని కూడా చాలామందికి అనుమానం రావచ్చు. భారతీయులు బంగారం భారీ ఎత్తున కొంటారు, కానీ మన దేశంలో ఆ స్థాయిలో బంగారం దొరకదు. కాబట్టి భారతీయులు కొనేటువంటి బంగారంలో ఎక్కువ శాతాన్ని దిగుమతి చేసుకుంటారు వేరే దేశాల నుంచి. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అంటే డాలర్ రూపంలో డబ్బులు కట్టాలి, అంటే విదేశీయ మార్క ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలి. ఒక లెక్క ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో 72 బిలియన్ అమెరికా డాలర్ల వర్త్ బంగారాన్ని భారతీయులు కొన్నారట. 72 బిలియన్ డాలర్ల విలువైనటువంటి బంగారం. ఇది దేశం ఏటా దిగుమతి మీద పెట్టేటువంటి ఖర్చులో 10%. పోయిన ఏడాది భారతదేశం దాదాపుగా 775 బిలియన్ డాలర్ల వర్త్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంది, దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకునేటువంటి ప్రతి వస్తువుకి మనం డాలర్ల రూపంలో డబ్బులు కట్టాలి. మన ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ అయినప్పుడు విదేశీ మార్క ద్రవ్యం లోటు ఏర్పడుతుంది. దాని యొక్క ప్రభావం రూపాయి మీద పడుతుంది, రూపాయి విలువ మీద పడుతుంది. అందుకనే తాజాగా రూపాయి 90 రూపాయల వరకు వెళ్ళింది కదా డాలర్కి. అంటే రూపాయి విలువ తగ్గుతోంది. రూపాయి విలువ తగ్గే కొద్దీ డాలర్ భారం ఇంకా ఎక్కువ అవుతుంది మన మీద. కాబట్టి విదేశాల నుంచి ఏదైనా కొనుక్కోవాలంటే డాలర్ రూపంలో కట్టాలి, డాలర్ రూపంలో కట్టాలంటే ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాలి. సో ఆ రకంగా ఆర్థికంగా ఇదంతా భారం. సో గోల్డ్ కనుక ఒక సంవత్సరం పాటు కొనకపోతే భారతదేశ ప్రజలు ఒక 10% వరకు ఈ దిగుమతుల భారం తగ్గుతుంది. ఆ రకంగా విదేశీ మార్క ద్రవ్యం మీద కూడా ఆ స్ట్రెస్ తగ్గుతుంది అనేది ప్రధాని మోదీ గారి ఉద్దేశం అన్నమాట. ఇక దిగుమతులకు సంబంధించి నంబర్ 1 బిల్ ఏమిటి ఇండియా కంటే? క్రూడ్ ఆయిల్ దిగుమతులు, పెట్రోల్ డీజిల్, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు, ఇది నంబర్ 1. బంగారం యాక్చువల్గా మనకు అంత అవసరం లేదు, కానీ ఆయిల్ మాత్రం అవసరం. కాబట్టి బంగారాన్ని కొనకుండా ఉండటం అంత కష్టమైన పని కాదు నిజానికి. కానీ ఆయిల్ని అయితే కొనకుండా ఉండలేరు, ఆయిల్ కొనాల్సిందే. ఆయిల్ లేకపోతే అసలు ఎకానమీ నడవదు. ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ఎకానమీలో అనేక రంగాల మీద ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఫస్ట్ బంగారాన్ని కొనడం మానేయండి ఏడాది పాటు అనేటువంటి పిలుపు. అదే సమయంలో ఫ్యూయల్ను కూడా తక్కువ వాడండి అనేటువంటి పిలుపును కూడా ఇచ్చాడు మోదీ గారు. దీంతోపాటు ఫారిన్ ట్రావెల్ అని కూడా అన్నాడు. అంటే విదేశాలకు వెళితే డాలర్ల రూపంలో ఖర్చు పెడతారని, కానీ రూపాయలను కన్వర్ట్ చేసుకుంటారు డాలర్లోకి, కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. విదేశాలకు ప్రయాణించడం వల్ల అంత స్థాయిలో ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుందని అయితే అనుకోను నేను. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో మోదీ గారు పిలుపునిచ్చారు. దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. బీజేపీకి మోదీ గారికి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ఈ విధంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, బంగారాన్ని కొనుక్కోవద్దని అంటున్నారు, ఫ్యూల్ తక్కువగా వాడండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది విమర్శ. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ విమర్శ చేశారు.
మోదీ గారు ఎకనామిక్ పేట్రియాటిజం అంటే ఆర్థిక దేశభక్తి అన్నమాట. దాన్ని పాటించాలి మనం అని చెప్పి అని అనడం బరువునంతా ప్రజల మీద పెట్టడం లాంటిది. అంతేకాదు మా ఆర్థిక విధానాలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి ఒప్పుకోవడం లాంటిది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ విమర్శించాడు. దేశ ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడంలో మోదీ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇది నిదర్శనం అని కూడా అన్నాడు ఆయన. సరే, ఇంతకుముందు చెప్పాను నేను, ఇది కల్చరల్ డిసరప్షన్. బంగారాన్ని కొనొద్దు అంటే అదొక సెంటిమెంటల్ అటాచ్మెంట్ భారతీయులకి బంగారంతో ఉంది కాబట్టి దాన్ని కొనొద్దు అంటే వాళ్ళ యొక్క సెంటిమెంట్లు దెబ్బతింటాయి అని. మోదీ గారి ప్రకటన వల్ల మూడో ఇంపాక్ట్ ఏంటంటే ఈ జెమ్స్ జ్యువెలరీ ఇండస్ట్రీ ఉన్నది, పెద్ద ఇండస్ట్రీ భారతదేశంలో. చేపల మార్కెట్లో జనం కంటే ఇవాళ బంగారు కోటలో జనం ఎక్కువ కనిపిస్తారు. ఆ రకంగా వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. సో దాని మీద కొన్ని లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారు. బంగారం అంటే ఒక షాపులే కాదు కదా, ఆ నగలు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి చాలా యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉంటాయి దానికి. వాళ్ళందరి మీద దీని ప్రభావం పడుతుంది. ప్రధాని మోదీ గారు ఈ రకమైన ప్రకటన ఇవ్వడం వల్ల, ఈ రకమైన పిలుపునివ్వడం వల్ల దేశంలో ప్రజలు బంగారాన్ని కొనడం మానేస్తే లక్షలాది మంది జీవనోపాధి మీద దెబ్బ తగులుతుంది అనేది వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇంకో క్రిటిసిజం కూడా చేస్తున్నారు మోదీ గారి ప్రకటన మీద. అదేంటంటే విదేశీ వస్తువులు కొనడం తగ్గించండి అని చెప్పి మోదీ గారు అన్నారు. కానీ ఏ వస్తువులు కొనడం తగ్గించాలి? ఎందుకంటే ఇవాళ ఒక టిపికల్ మధ్యతరగతి కుటుంబం భారతదేశంలో అనేక విదేశీ వస్తువులు కొంటోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోను, రిఫ్రిజిరేటరు, వాషింగ్ మిషను, టీవీ, కార్లు, ఇట్లా ఏ వస్తువునైనా తీసుకోండి అన్నీ విదేశీ బ్రాండ్లే కదా అని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిల్లో ఎక్కువ ఆ బ్రాండ్లు విదేశీ కంపెనీలు అయినా కూడా అవన్నీ కూడా భారతదేశంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాయి. చాలా కార్లు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేవే మనం కొనేవి. అది కొరియన్ కంపెనీ అయినప్పటికీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇండియాలోనే ఉన్నాయి, లైక్ కియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా. అదేవిధంగా టీవీ కంపెనీలు, రిఫ్రిజిరేటర్ కంపెనీలు, ఏసీ కంపెనీలు, ఈవెన్ ఫోన్లు కూడా. మీరు యాపిల్ ఫోన్ తీసుకోండి, యాపిల్ ఫోన్లు ఇవాళ భారతదేశంలో దొరికే ఫోన్లో ఎక్కువ శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయి, యాపిల్ కంపెనీవి. ఆ రకంగా విదేశీ వస్తువులు కొనకూడదు అంటే ఈ వస్తువులు కొనకూడదు అని కాదు, డాలర్ రూపంలో పే చేసి కొని ఉన్నాయి కొన్ని, వాటిని కొనొద్దు అనేది మోదీ గారి ఉద్దేశం. ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే మోదీ గారు లేక బీజేపీ ప్రభుత్వం మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడుతుంది. వెనక అసలు పరిస్థితి ఏమిటి, ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇందువల్ల ఇటువంటి పిలుపునివ్వాల్సి వచ్చింది, ఏం జరుగుతోంది, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా తగ్గిపోయినాయా, లేకపోతే ముందు తగ్గిపోతాయా, పన్నులు పెంచాల్సి వస్తుందా, పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెంచాల్సి వస్తుందా, ఇవేమీ చెప్పకుండా ట్రాన్స్పరెంట్గా లేకుండా మోదీ గారు పైన ఒక ప్రకటన చేశాడు. కాబట్టి అసలు విషయాన్ని ప్రజలకి వివరించాలి అనేది ఒక డిమాండ్. ఆల్రెడీ మోదీ గారి ప్రకటన వల్ల భారతదేశంలో మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇవాళ ఒక్క రోజునే 1000 పాయింట్లు పైగా పడిపోయింది ఎర్లీ ట్రేడ్లో. ఎందుకు అంటే మోదీ గారి ప్రకటన వల్ల అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే ముందు దేశ ప్రజల మీద చాలా భారం పడబోతోంది అనేటువంటి ఇండికేషన్ అన్నమాట. అది ట్యాక్సుల రూపంలో ఉండొచ్చు, అది పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల రేట్లను పెంచడంలో ఉండొచ్చు, లేక అదనంగా కొత్త ట్యాక్స్లు వేయడం కావచ్చు. ఎందుకు? ఈ ఎకనామిక్ సిట్యువేషన్ని ట్యాకిల్ చేయడానికి, దీన్ని మేనేజ్ చేయడానికి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇదేదో మొదటిసారిగా జరుగుతున్న విషయం కాదు. గతంలో కూడా ఇట్లా ఎకనామిక్ స్ట్రెస్ వచ్చినప్పుడు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు, లేకపోతే అనుకోని పరిస్థితుల వల్ల, లైక్ యుఎస్ ఇరాన్ వార్, అది ఎవరు ఊహించిన పరిణామం కదా. అటువంటి పరిణామాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం మన ఎకానమీ మీద ఉన్నప్పుడు కొన్ని ఆస్టెరిటీ మెజర్స్, కొన్ని పొదుపు చర్యలు తీసుకోవటం అనేది ఆనవాయితీ. అందుకోసం ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు పిలుపునివ్వడం కూడా గతంలో జరిగింది. 1965లో మనకి యుద్ధంతో పాటు చాలా షార్టేజెస్ ఉండేవి. ఆ నేపథ్యంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు వారానికి ఒక్కసారి జనం అన్నం తినడం మానేయాలి, తద్వారా పొదుపు చేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు. ఇక 70వ దశకంలో ఇందిరాగాంధీ గారు ఇట్లా కరువు వచ్చినప్పుడల్లా ట్యాక్స్లు బాగా పెంచేవారు, ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నప్పుడల్లా. ఇక 91లో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ తెలిసిందే.
దాని మూలంగానే దేశంలో ఈ సరళీకరణ విధానాలు వచ్చినాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే ఏంటి? విదేశీ మార్క ద్రవ్యం నిల్వలు బాగా పడిపోయినాయి. బాగా పడిపోతే మనం ఆయిల్ లాంటి ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే అవసరమో దేశానికి వాటిని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాటిని దిగుమతి చేసుకోకపోతే దేశంలో ఆర్థిక రథచక్రాలు నిలిచిపోతాయి. అటువంటి పరిస్థితి వచ్చింది 1991లో చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అధికారాన్ని చేపట్టినప్పుడు ఆ పరిస్థితుల్లోనే దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా అనేక చర్యలు తీసుకున్నారు ఇటువంటివి. సో ఇటువంటి చర్యలు ఏవి కొత్తవి కాదు. కానీ ప్రస్తుతం భారతదేశం పెద్ద ఎత్తున ఎదుగుతోంది, అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, లేదు 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇంకొక 2-3 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో భారతదేశం అవతరించబోతోంది. ఇట్లాంటి మాటలన్నీ ఉంటున్నటువంటి దశలో ఇప్పుడు ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి ఈ మాటలు రావడం, ఈ పిలుపు రావడం అనేది చాలామందికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బహుశా మన ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని పన్నులను పెంచటమో, అదనంగా కొత్త పన్నులు వేయడమో, మరీ ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ రేట్లని భారీగా పెంచటమో చెయ్యని తప్పని పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రకటన స్పష్టం చేస్తోంది.